హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎవరికి అంటే ఇప్పుడు 10th క్లాస్ పాస్ ఇంటర్మీడియట్ జాయిన్ అయినటువంటి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ ఎంపీసీ తీసుకున్న వాళ్ళలో మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో జామెట్రీలో స్ట్రైట్ లైన్స్ అనే టాపిక్ ఉంటుంది. దాంట్లో కోఆర్డినేట్ సిస్టము ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రతి కీ కాన్సెప్ట్ని డీటెయిల్డ్గా స్టడీ చేసి ఆ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చాలా జాగ్రత్తగా స్లోగా కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, శ్రద్ధగా వినండి. 2D కోఆర్డినేట్ సిస్టమ్, 2 డైమెన్షనల్ జామెట్రీ. ఇదంతా ఏంటండి? ఒక సర్ఫేస్ ప్లేన్. ఈ ప్లేన్ని 2 పర్పెండిక్యులర్ లైన్స్, మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లైన్స్ అంటే రెండు పరస్పరం పర్పెండిక్యులర్గా ఉన్న రెండు లైన్స్ 4 పార్ట్స్గా స్ప్లిట్ చేస్తాయి. ఈచ్ పార్ట్ని క్వాడ్రెంట్ అంటాం. మరి ఈ లైన్స్ని ఎక్స్ యాక్సిస్ అని, ఎక్స్ డాష్ ఎక్స్ యాక్సిస్ అని, వై డాష్ వై యాక్సిస్ అని అంటాం. 2 mutually perpendicular lines divides the entire plane into 4 equal parts, but each part is called a quadrant. సో క్వాడ్రెంట్స్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో క్యాల్కులేట్ చేస్తాం, అంటే ఈ డైరెక్షన్ ఇలా. సో దీన్ని ఫస్ట్ క్వాడ్రెంట్ అంటాం, దీన్ని సెకండ్ క్వాడ్రెంట్ అంటాం, దీన్ని థర్డ్ క్వాడ్రెంట్ అంటాం. అలాగే దిస్ వన్ ఈస్ కాల్డ్ 4th క్వాడ్రెంట్. ఈ 4 క్వాడ్రెంట్స్ ఎలా ఫామ్ అయ్యండి? 2 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లైన్స్ ద్వారా ఫామ్ అయ్యాయి. ఈ 2 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లైన్స్ ఎక్కడ మీట్ అయ్యాయో ఆ పాయింట్ని ఆరిజిన్ అనుకుందాం. ఆరిజిన్ కోఆర్డినేట్స్ 0, 0గా కన్సిడర్ చేద్దాం. X dash is called x axis and y dash is called y axis. So this is first quadrant and this is second quadrant and this is third quadrant, this is fourth quadrant. మీరు ఏదైనా ఒక క్వాడ్రెంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వాడ్రెంట్లో ఒక పాయింట్ కన్సిడర్ చేయండి. పాయింట్ అంటే ఒక ఆర్డర్ పేరు, ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ ఉంటుంది. ఆ పాయింట్ పేరు నేను పి అని పెట్టాను. పి ఈజ్ ఎక్స్ కామా వై ఈజ్ ఏ పాయింట్. నేను ఎక్కడ తీసుకున్నాను? ఫస్ట్ కోఆర్డినేట్లో తీసుకున్నాను. ఫస్ట్ కోఆర్డినేట్లో ఎక్స్ ఆల్వేస్ పాజిటివ్, వై ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. అంటే ఎక్స్ ప్లస్ అవుతుంది, వై ప్లస్ అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ఆరిజిన్ నుంచి ఇలా క్యాల్కులేట్ చేస్తే ఇవన్నీ పాజిటివ్ ఎక్స్ వాల్యూస్. అలాగే అఫ్కోర్స్ ఇవి వై యాక్సిస్ మీద పాజిటివ్ వై వాల్యూస్. అందువల్ల ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మధ్యలో ఫస్ట్ కోఆర్డినేట్లో పాయింట్ ఎక్స్ కామా వై అనుకుంటే దాని సైన్స్ ఎక్స్ ప్లస్ అవుతుంది, వై ప్లస్ అవుతుంది. అలాగే సెకండ్ కోఆర్డినేట్లో తీసుకుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ యాక్సిస్ మీద ఎక్స్ నెగిటివ్ అవుతుంది, అలాగే వై పాజిటివ్ అవుతుంది. అంటే ఇన్ సెకండ్ కోఆర్డినేట్ ఎక్స్ ఈజ్ మైనస్ అండ్ వై ఈజ్ ప్లస్. అలాగే థర్డ్ కోఆర్డినేట్లో తీసుకుంటే ఎక్స్ నెగిటివ్, వై ఆల్సో నెగిటివ్. సో మైనస్ ఎక్స్ మైనస్ వై. ఫైనల్లీ ఫోర్త్ కోఆర్డినేట్లో రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ పాజిటివ్, వై యాక్సిస్లో కిందకి ఆరిజిన్ కిందకి నెగిటివ్. అంటే ఎక్స్ ప్లస్ వై నెగిటివ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాట్ 3,4 అన్నాడు అనుకోండి. 3,4ని క్వాడ్రెంట్స్లో ఎక్కడో చోట ప్లాట్ చేయమన్నాడు. ఇది ఎక్స్ కోఆర్డినేట్ అండ్ దిస్ ఈజ్ వై కోఆర్డినేట్. ఎక్స్ ప్లస్ వై ప్లస్ +3 +4 కదా, అంటే ఎక్కడ? ఫస్ట్ కోఆర్డినేట్లో ఉంటుంది. దీన్ని ఎక్కడ మార్క్ చేయొచ్చండి? ఆరిజిన్ నుంచి 3 యూనిట్స్ డిస్టెన్స్లో ఎక్స్ యాక్సిస్ మీద, 4 యూనిట్స్ డిస్టెన్స్లో వై యాక్సిస్ మీద. ఇది 3 యూనిట్స్ అనుకోండి, ఇది 4 యూనిట్స్ అనుకోండి. అంటే ఇక్కడ మార్క్ చేయాలి, ఇక్కడ ప్లాట్ చేయాలి 3,4. అలాగే ఇంకొకటి 5,-4ని ప్లాటింగ్ చేయమన్నాడు అనుకోండి. ఎక్స్ వాల్యూ 5, వై వాల్యూ -4. అంటే ఎక్స్ పాజిటివ్ ఇచ్చాడు కాబట్టి ఆరిజిన్ నుంచి ఎక్స్ యాక్సిస్ మీద 5 యూనిట్స్ డిస్టెన్స్లో, వై నెగిటివ్ ఇచ్చాడు కిందకి వై యాక్సిస్లో -4 యూనిట్స్ ఆరిజిన్ నుంచి కిందకి -4. అంటే ఇక్కడ ఉంటుంది. సో 5, -4. దిస్ ఈజ్ ద పాయింట్ వేర్ 5, -4
ప్లేస్. ఎక్కడ ఉందండి ఇది? 4th క్వాడ్రంట్లో. ఈ పాయింట్ ఎక్కడ ఉందండి? 1st క్వాడ్రంట్. ఓకేనండి. సో 4 క్వాడ్రంట్స్లో ఎక్స్ వై యొక్క సైన్స్ని ఇలా మనం డీటెయిల్గా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ తీసుకుందాం. ఇక్కడ ఎక్స్ వైని ఏమంటారు? ఎక్స్ ఈజ్ కాల్డ్ ఎక్స్ కోఆర్డినేట్. Of the point P. X coordinate of the point P under. It is distance from y axis. It is distance from y axis. Okay. So point P x comma y తీసుకుంటే ఎక్స్ని ఏమంటారంట? ఇట్ ఈస్ డిస్టెన్స్ ఫ్రమ్ వై యాక్సిస్. ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ వై యాక్సిస్. అలాగే వై ఈజ్ కాల్డ్ వై కోఆర్డినేట్. Of the point P. It is nothing but the distance from x axis. It is distance from x axis. y ని ఏమంటారండి? x axis నుంచి డిస్టెన్స్. ఇది x axis కదా, అక్కడి నుంచి డిస్టెన్స్. దిస్ ఇస్ y. చిన్న లాజిక్. హారిజాంటల్గా ఉన్న లెంగ్త్ x కోఆర్డినేట్, వర్టికల్గా ఉన్న లెంగ్త్ y కోఆర్డినేట్. y is called y coordinate of p, x is called x coordinate of p. x ఏమంటారు? ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ వై యాక్సిస్. పీ నుంచి వై యాక్సిస్ డిస్టెన్స్. x ఏమంటారు? ఇట్ ఈస్ డిస్టెన్స్ ఆఫ్ y is called the coordinate, y coordinate of the point P, and it is the distance from x axis. ఓకే. నెక్స్ట్ ఓ పాయింట్ తీసుకుని లొకేట్ చేద్దాం. ఆ పాయింట్ ఇప్పుడు ఒక పాయింట్ x యాక్సిస్ మీద ఉందనుకోండి. పాయింట్ P x యాక్సిస్ మీద ఉంటే దాంట్లో y కోఆర్డినేట్స్ ఉన్నా. ఇఫ్ ఎనీ పాయింట్ లైస్ ఆన్ x యాక్సిస్ దెన్ y కోఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ ఈజ్ 0. ఇక్కడ పాయింట్ ఏమనుకున్నాడు ఇంతకుముందు? x కామా y. సో x యాక్సిస్ మీద పాయింట్ ఉంటే x యాక్సిస్ మీద పాయింట్లో y కోఆర్డినేట్ 0 అవుతుంది. ఒకవేళ అదే పాయింట్ y యాక్సిస్ మీద ఉందనుకోండి, x కోఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ ఈజ్ 0. x కోఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ ఈజ్ 0 అంటే y యాక్సిస్ మీద ఉన్నటువంటి పాయింట్ ఏమని రాయొచ్చు? 0, y. x యాక్సిస్ మీద ఉన్న పాయింట్ 0, x. పాయింట్ P ఫస్ట్ కోఆర్డినేట్లో తీసుకున్నానని చెప్పే కదా ఇందాక. ఈ డిస్టెన్స్ ఏమంటారండి? P నుంచి x యాక్సిస్ డిస్టెన్స్ y, P నుంచి y యాక్సిస్ డిస్టెన్స్ x. x యాక్సిస్ y యాక్సిస్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆరిజిన్ 0, 0. ఇప్పుడు ఆ పాయింట్ ఇంకా కిందకి దిగి x యాక్సిస్ మీద పడింది అనుకోండి, అంటే y కోఆర్డినేట్ ఏమైపోతుంది? 0 అవుతుంది. మరి డిస్టెన్స్ ఎన్ని యూనిట్స్? x యూనిట్స్. కాబట్టి ఇక్కడ x, 0 అవుతుంది. When the point P x, y lies on x axis, then the point is x, 0. The point P x, y lies on y axis, and the point ఇక్కడ జరిగి y axis మీద పడింది అనుకోండి, అప్పుడు పాయింట్ ఏమవుతుంది? 0, y. మరి ఏదైనా ఒక పాయింట్ నుంచి x యాక్సిస్కి మినిమం డిస్టెన్స్ ఏమవుతుందో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూడండి. From the point 2, 5, how many points on x axis are at a distance of 5 units? ఆ పాయింట్ నుంచి 5 units డిస్టెన్స్లో x యాక్సిస్ మీద ఎన్ని పాయింట్స్ ఉంటాయో చెప్పాలి. y యాక్సిస్, x యాక్సిస్. 2, 5 అంటే ఏ క్వాడ్రంట్లో మార్క్ చేయొచ్చండి? x 2 units, y 5 units. ఇక్కడ మార్క్ చేయొచ్చు 2, 5. ఈ 2, 5 నుంచి how many points on x axis at a distance of 5 units? x axis మీదకి 5 units డిస్టెన్స్లో ఎన్ని పాయింట్స్ ఉంటాయి? x axis మీద పాయింట్స్ చాలా క్లియర్గా ఉంది క్వశ్చన్. x axis మీద పాయింట్ అన్నాడు కాబట్టి ఆ పాయింట్ y కోఆర్డినేట్ ఇందాక ఏమవుతుంది అనుకున్నాం? 0. అంటే ఆ పాయింట్లో y కోఆర్డినేట్ 0 అని అర్థమైంది. మరి x కోఆర్డినేట్ అంటే x అంటే ఎంత? 2.
ఈ లెంగ్త్ ఎంతండి 5 యూనిట్స్, ఈ లెంగ్త్ ఎంతండి 2 యూనిట్స్. పాయింట్ నుంచి x యాక్సిస్ డిస్టెన్స్ y అంటే y అంటే ఎంత 5, పాయింట్ నుంచి y యాక్సిస్ డిస్టెన్స్ x కోఆర్డినేట్ x 2. సో 5 యూనిట్స్ డిస్టెన్స్ x యాక్సిస్ మీద ఉన్న పాయింట్ ఏంటంటే 2,0. హౌ మెనీ పాయింట్స్ అన్నాడు. నాకు ఇక్కడ ఏ పాయింట్ కనపడింది, ఒక పాయింట్ 2,0. ఒకే ఒక పాయింట్ కనపడింది. ఇది ఎలా ఉందో చూడండి, ఆ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ లెంగ్త్ లాగా ఉందా. సో దిస్ ఈస్ ద మినిమం డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ ఆన్ x యాక్సిస్. ఓకే, దిస్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇంకా ఏమన్నా ఇంకో పాయింట్ తీసుకున్నాం అనుకోండి x యాక్సిస్ మీద, ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఈ లెంగ్త్ పెద్ద ఈ లెంగ్త్ పెద్ద చూడండి. అంటే అది ఇంకా ముందుకెళ్ళిపోయింది కదా, 2 తర్వాత 3 అనుకోండి, అంటే 3,0. ఈ డిస్టెన్స్ పెరిగిపోతుంది. లెంగ్త్ చూడండి, క్యాల్కులేట్ చేయకుండానే లెంగ్త్ చూసి చెప్పవచ్చు డిస్టెన్స్ ఎక్కువగా ఉందని. సో ఒకే ఒక పాయింట్ని మనం డ్రా చేయొచ్చు. దట్ ఈస్ ద మినిమం డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ టు ద x యాక్సిస్. ఓన్లీ వన్ పాయింట్. ఆన్సర్ ఏంటండి, ఓన్లీ వన్ పాయింట్. ఎక్కడ, ఆన్ x యాక్సిస్ at a distance of 5 units. At a distance of 5 units. 5 units distance లో 2,5 నుంచి x యాక్సిస్ మీదకి ఒకే ఒక పాయింట్ ఉంటుంది, అది 2,0. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2 పాయింట్స్ పీక్యూల్ని x యాక్సిస్లో తీసుకుందాం, వాటి లెంగ్త్ కనుక్కుందాం. If P x1 y1 and Q x2 y2 are 2 points ఎక్కడండి, ఆన్ x యాక్సిస్, ఆన్ x యాక్సిస్. ఈ 2 పాయింట్లు x యాక్సిస్ మీద ఉంటే PQ ఎంతో కలుగుతున్నాం. దెన్ డిస్టెన్స్ ఆఫ్ PQ ఎంత, జాగ్రత్త చూడండి. y యాక్సిస్, x యాక్సిస్, ఇది ఆరిజిన్ 0 0. P x1 y1, P అనే పాయింట్ అంటే ఇది x1 y1. మరి P x1 y1 Q x2 y2 ఎక్కడ ఉన్నాయి, ఆన్ x యాక్సిస్ అన్నాడు. అంటే y కోఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే x యాక్సిస్ మీద ఉన్న పాయింట్లో P x1, 0 అవుతుంది. మరి Q ఏమవుతుందండి, Q is also less than x axis. Qలో y కోఆర్డినేట్ y2 ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే అలాంటప్పుడు x యాక్సిస్ మీద పాయింట్స్ని పీక్ని ఎలా తీసుకోవాలి, P x1, 0, Q x2, 0 అని తీసుకోవాలి. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అంటే ఈ లెంగ్త్ కనుక్కోవాలి. దెన్ వాట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ PQ. ఆరిజిన్ నుంచి ఈ డిస్టెన్స్ ఎంత అండి, x1 కదా, OP డిస్టెన్స్ x1, మరి OQ డిస్టెన్స్ ఇక్కడ దాకా, దిస్ ఈజ్ x2. మనకు కావాల్సింది ఏంటండి, ఈ పాయింట్. అంటే టోటల్ లెంగ్త్ x2లో నుంచి x1 తీసుకోవాలి. సో PQ ఈజ్ ఈక్వల్ x2 మైనస్ x1. మరి డిస్టెన్స్ అన్నాం కాబట్టి లింక్ అవ్వచ్చా, ఒకవేళ లింక్ అయింది అనుకోండి మోడ్ తీసుకోండి. సో PQ డిస్టెన్స్ on x axis, PQ are 2 points on x axis, then PQ is mod x2 minus x1. మరి on y axis అనుకోండి, similarly P x1 y1 Q x2 y2 are on y axis. Then PQ is equal to mod of y2 minus y1. PQలు y యాక్సిస్ మీద ఉన్నాయి అనుకోండి, P 0, x1 y యాక్సిస్ మీద పాయింట్ కాబట్టి, Q 0, y1 0, y2. Then PQ is equal to
mod y2 మైనస్ y1. చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ చూద్దాం. ఇదొక మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ ది స్పేస్. ఇఫ్ a x1 y1 b x2 y2 are 2 points, then the distance between the 2 points AB మధ్య దూరం డిస్టెన్స్ కనుక్కోవాలి. దానికి ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇలాగే రాయాలని రూల్ లేదండి. రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. అంటే x2లో నుంచి x1 అని తీసేయచ్చు, లేదంటే x1 నుంచి x2 తీసేయచ్చు. కారణం ఏంటంటే a మైనస్ b హోల్ స్క్వేర్ అన్న b మైనస్ a హోల్ స్క్వేర్ ఒకటే. దాన్ని బట్టి మనం ఇలా రాసుకోవచ్చు. ఓకే, సరే ప్రూఫ్ చూద్దామా. ఫర్ ఎగ్జాంపుల్ we have to take a diagram, x axis, y axis. First of all, look at the point a x1 y1, a x1 y1, a 2 పాయింట్స్ అన్నమాట. x axis మీద తీసుకోకూడదండి, ఇక్కడ తీసుకుంటున్నా a, అలాగే b ఇక్కడ తీసుకుంటున్నా a x1 y1, b x2 y2 ఆర్ 2 పాయింట్స్. మరి ఈ x యాక్సిస్కి ఏ నుంచి డిస్టెన్స్ ఏమవుతుందండి, x1 కదా, x యాక్సిస్ మీద ఉంది కాబట్టి y కోఆర్డినేట్ 0. అంతేనా. నెక్స్ట్ b నుంచి పర్పెండిక్యులర్ రాసాం, మినిమం డిస్టెన్స్. b నుంచి డిస్టెన్స్ అంటే x2, 0 అంటే x యాక్సిస్ మీద ఉన్న పాయింట్ ఏమవుతుంది, x2, 0 అవుతుంది. x1, 0, x2, 0 are the points on x axis. Y axis మీద పాయింట్స్ ఉన్నాయి. y axis మీద పాయింట్ ఏమవుతుంది 0, y1 a నుంచి. అలాగే b నుంచి ఏమవుతే ఉందండి, b నుంచి ఏమవుతుందో పాయింట్ 0, y2. ఈ లెంగ్త్ ఇక్కడ నుంచి లైన్ రాగలుగుతాం, పర్పెండిక్యులర్ లైన్. ఈ లెంగ్త్ సేమేనా. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కోఆర్డినేట్ జామెట్రీలో ఏబి అనే 2 పాయింట్స్ ఉంటే వాటి మధ్య డిస్టెన్స్ ఫార్ములా చూద్దాం. ఇఫ్ ఏ x1 y1 b x2 y2 ఆర్ 2 పాయింట్స్, దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏబి ఫార్ములా ఏంటి, రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. y యాక్సిస్ తీసుకోండి, x యాక్సిస్ తీసుకోండి.
ఏ పాయింట్ ఇక్కడ ప్లాట్ చేయండి, ఏ x1 y1. బి పాయింట్ ఇక్కడ మార్క్ చేయండి, బి x2 y2. ఏ నుంచి x యాక్సిస్కి పాయింట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డ్రా చేసి x యాక్సిస్ పాయింట్ ప్లాట్ చేస్తే p x1, 0 అవుతుంది. అలాగే బి నుంచి x2, 0 అవుతుంది పాయింట్. ఈ పాయింట్ని పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత అండి, x2 మైనస్ x1. ఇక్కడ నుంచి ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డ్రా చేస్తే దిస్ ఈజ్ x2 మైనస్ x1. అలాగే ఏ నుంచి y యాక్సిస్కి పాయింట్ మార్క్ చేస్తే 0, y1. బి నుంచి y యాక్సిస్కి పాయింట్ రాస్తే 0, y2. మరి ఈ డిస్టెన్స్ ఎంత అవుతుందండి, y2 మైనస్ y1. అలాగే ఈ డిస్టెన్స్ కూడా ఏమవుతుందండి, రెండు సేమ్ కాబట్టి y2 మైనస్ y1. డిస్టెన్స్ కాబట్టి మోడ్ తీసుకోండి. మనకు కావాల్సింది ఏంటి, ఏబీ లైన్. సో ఏబీసీ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. బై పైథాగరస్ రూల్ ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఏబీ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ అంటే మోడ్ ఆఫ్ ఇది x2 x1, ఇది y2 x2 మైనస్ x1 whole square plus y2 minus y1 whole square. So AB is equal to square root of mod of square, mod is remove చేసేయండి, x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So this is the answer.